హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ప్రోమో అయితే రిలీజ్ అయిందండి. సో ఇందులో ఎవరిది తప్పు, అలాగే నిఖిల్ సంచాలకుగా ఉండడం అయితే జరిగింది. అతను చేసింది కరెక్టా తప్పా అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము. మనకు యష్మికి అలాగే నైనికకి అయితే టాస్క్ ఇచ్చారండి. లూప్ ద హూప్స్ అనే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే తమ శరీరాల మీదుగా చైన్ని బ్రేక్ చేయకుండా అదైతే కింద పడేయాలండి. అంటే ఇట్లా చేతులు పట్టుకొని ఉండాలి, చేతులు విడిచిపెట్టకూడదు అనమాట. సో మన బాడీ మీదుగా తీసుకెళ్ళి కింద పడేసేయాలి. అట్లా ఎవరైతే ఫస్ట్ అన్ని హూప్స్ని పడేస్తారో వాళ్ళే గెలిచినట్టు లెక్క. అయితే ఈ క్రమంలో అయితే ఆడుతున్నారు. సో మనకు నైనిక టీం అయితే గెలిచినట్టుగా అర్థమైంది. సో మనకు లాస్ట్ నబీల్ అంటుంటాడు. సో తన హెడ్ మీదకి ఎంచెల్లి పడేస్తాడు లాస్ట్ హూప్. అంటే శరీరాల మీదుగా పడేయమన్నాడు కానీ కాలు దగ్గర వచ్చి ఇట్లా చేయమని అయితే చెప్పలేదని నాకు అర్థమైంది. సో వీళ్ళు ఏమంటారంటే డైరెక్ట్ హెడ్ నుంచి పడేశారు అంటారు యష్మి వాళ్ళు. నైనిక టీం గురించి లాస్ట్ నబీలే కదా పడేసింది. సో యష్మి వాళ్ళు ఏమంటారంటే డైరెక్ట్ కాలు కింది వరకు వచ్చి పడేయాలి, పైనుంచే పడేశాడు. సో మొత్తం శరీరం మీదుగా రావాలని వాళ్ళ గోల. అయితే ప్రేరణ కూడా ఒక దగ్గర మిస్టేక్ చేసినట్టు అనిపించింది నాకు కింద తీసుకునేటప్పుడు. సో అది ఎపిసోడ్లో అయితే కానీ క్లియర్గా తెలీదు. సో యష్మి టీం వాళ్ళైతే ఎక్కువగా అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేసినట్టు అనిపించింది. సో ఇందులో నిఖిల్ ఏమంటాడంటే మీరేమో ఫుల్ బాడీ అంటున్నారు, వీళ్ళేమో జస్ట్ బాడీ మీద నుంచి పడితే చాలని నైనిక టీం గురించి అంటుంటే ఫుల్ బాడీ కాదు బాడీ అని ఇట్లా ఆర్గ్యుమెంట్స్ యష్మి అయితే ఘోరంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. నాకైతే లైక్ శోభా శెట్టి లెక్క అనిపించింది. చేతులు కొట్టుకుంటూ గట్టిగా పైకి వచ్చుకుంటూ మాట్లాడుతుంది. సో ఈ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. పాపం నిఖిల్ అయితే నాకైతే కరెక్ట్గా అంటే టాస్క్ డీటెయిల్స్ ఎప్పుడు క్లియర్గా చెప్పాడు బిగ్ బాస్. సో ఇది స్ట్రాటజీ, ఇది మా స్ట్రాటజీ అన్నట్టుగా ప్లే చేస్తూ ఉంటారు. క్లియర్గా చెప్తే ఇంకా గొడవలు అవ్వడానికి ఇట్లాంటి ఆస్కారాలు ఉండవు కాబట్టి బిగ్ బాస్ సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ తుది నిర్ణయం అయితే కరెక్ట్గానే ఇచ్చినట్టు నాకు అనిపించింది నిఖిల్. సో యష్మి వాళ్ళే అనవసరంగా గొడవ చేసినట్టు అనిపించింది. కరెక్ట్ అయితే ఆడారు. ఇంకా నాకు యష్మి టీంలోని ప్రేరణ అయితే కొంచెం ఏదో మిస్టేక్ చేసినట్టు అనిపించింది. మనకు నైనిక కూడా చాలా యాక్టివ్గా టాస్క్లో అయితే బాగా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఇంకా వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది అయితే తెలియదు. నాకైతే ఇప్పటి వరకు ప్రోమో చూసిన దాని ప్రకారం నైనిక టీం కరెక్ట్, నిఖిల్ సంచాలక్ తీర్పు కరెక్ట్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే బాడీల మీదుగా వెళ్ళాలన్నాడు, అది కాలు వరకు చేతుల వరకు హెడ్ నుంచి కింది వరకు తీసేయాలని ఏం చెప్పలేదు. జస్ట్ చైన్ని బ్రేక్ చేయకుండా మన శరీరం మీదుగా తీసుకెళ్ళి పక్కకు చేర్చాలన్నాడు. దీన్ని బట్టి చూస్తే నాకైతే నైనిక వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.